హాయ్ ఫ్రెండ్స్, కోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ పేరెంటింగ్లోని మన పిల్లలకి ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆడుకునేటప్పుడు కానీ వేరే ఫ్రెండ్స్తో కానీ ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి మన దగ్గరికి వచ్చి మనకి ఆ ప్రాబ్లంని చెబుతూ ఉంటారు. ప్రాబ్లం చెప్పగానే మనం సొల్యూషన్ చెప్పటము, అడ్వైజ్ ఇవ్వటము, లెక్చర్ ఇవ్వటము, కరెక్షన్ చేయటము మనం చేస్తూ ఉంటాం కదా. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, పిల్లలు మన దగ్గరికి వచ్చి ప్రాబ్లం చెప్తున్నారంటే దాని సొల్యూషన్ కావాల్సింది వాళ్ళకి ఆ కనెక్షన్, పేరెంట్స్తో ఉన్న కనెక్షన్ కావటం కోసం వాళ్ళు అక్కడి నుంచి వచ్చి మనకి చెప్పుకుంటూ ఉంటారన్నమాట. అంటే వాళ్ళ ప్రాబ్లంని మనకి వినిపిస్తూ ఉంటారు, వినిపించటానికే మన దగ్గరికి వచ్చి చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ పేరెంట్స్గా మనం ఏం చేస్తామంటే వాళ్ళకి అడ్వైజ్ చేయటము, లెక్చర్ ఇవ్వటము, కరెక్షన్ చేయటము, ఏదో ఒకటి చేసి పంపుతూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, పిల్లలు మనతో ప్రాబ్లం చెప్పడానికి వచ్చినప్పుడు వాళ్ళ బ్రెయిన్ ఎమోషనల్ మోడ్లో ఉంటుంది అనమాట. వాళ్ళకి ఆ టైంలో అడ్వైజ్ చేసినప్పుడు వాళ్ళు షట్ డౌన్ అయిపోతారనమాట. కాబట్టి పిల్లలు మనకి చెప్పడానికి వచ్చినప్పుడు మనం కామ్గా సైలెంట్గా వింటూ ఉంటే పిల్లలు చాలా సేఫ్గా ఫీల్ అవుతారనమాట. కాబట్టి ఇక్కడ పిల్లలకు కావాల్సింది ఏంటంటే, వాళ్ళు చెప్పే ప్రాబ్లంకి, వాళ్ళు మనల్ని అడిగే ప్రాబ్లంని సొల్యూషన్ కాదనేది తెలుసుకోవాలి. ఇక్కడ అడ్వైజ్ చేయటం వల్ల వాళ్ళు ఫీల్ అయిపోవటం కానీ, షట్ డౌన్ అయిపోవటం కానీ, వాళ్ళ బ్రెయిన్ స్ట్రక్ అయిపోవటం కానీ, భయపడిపోవటం కానీ అవుతూ ఉంటారన్నమాట. కాబట్టి వాళ్ళు ఏదైనా చెప్పడానికి వచ్చినప్పుడు మనం వింటూ ఉండాలి. అందుకని లిజనింగ్ పేరెంటింగ్ చాలా ఇంపార్టెంట్. లిజనింగ్ పేరెంట్ అంటే లిజనింగ్ అంటే సైలెంట్గా ఉండటం కాదు. ఇక్కడ కావాల్సింది ఐ టు ఐ కనెక్షన్ చాలా ముఖ్యమన్నమాట. వాడు చెబుతుంటే వాడు కళ్ళలో కళ్ళబెట్టి వాడు చెప్పేదాన్ని మనం వింటూ కళ్ళు కలుపుకొని చూస్తూ వాడు వింటూ ఉంటే వాళ్ళ కనెక్షన్ మనకి పెరుగుతూ ఉంటుంది అన్నమాట, బాండ్ పెరుగుతూ ఉంటుంది. అలాగే వాడిని చెప్పేటప్పుడు ఇంటరప్ట్ చేయకుండా, అంటే మధ్యలో డిస్టర్బ్ చేయకుండా చెప్పేదంతా మనం వింటే వాడు సేఫ్గా ఫీల్ అవుతాడు అనమాట. కాబట్టి ఇక్కడ పిల్లలకు కావాల్సింది ఏంటంటే, ముందు వాడిని మనం చెప్పనివ్వాలి. మనం కామ్గా సైలెంట్గా మధ్యలో ఇంటరప్ట్ చేయకుండా ఐ టు ఐ కాంటాక్ట్తో జడ్జిమెంట్గా, అంటే ఇది కాదు అది కాదని జడ్జిమెంట్ చేయకుండా వాడు చెప్పేవన్నీ మనం వింటూ ఉంటే వాడు సేఫ్గా ఫీల్ అవుతాడు అనమాట. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, లిజనింగ్ పేరెంటింగ్ అంటే కామ్గా ఉండటం కాదు, వాడు చెప్పేవి మనం వింటూ ఉంటే జడ్జిమెంట్ లేకుండా, ఇంటరప్షన్ లేకుండా చేస్తే ఈ స్మాల్ చేంజెసే వాడిలో బిగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి అన్నమాట. మనం ఎప్పుడైతే వాడు చెప్పేవి మనం ఎమోషనల్గా ఐ టు ఐ కాంటాక్ట్తో వింటూ ఉంటే, ఇంటరప్ట్ చేయకుండా అవునా అని క్యూరియాసిటీతో వింటూ ఉంటే వాళ్ళు ఆ కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరిగి వాళ్ళు అనిపించినంత మనకు చెప్పుకుని సేఫ్గా ఫీల్ అవుతాడు అనమాట. అమ్మయ్య ప్రశాంతంగా ఉంది, అమ్మ నాన్నకి చెప్పాను అని ఫీల్ అవుతాడు తప్ప ఆ చెప్పిన దానికి సొల్యూషన్ కాదు. వాడు యాక్సెప్ట్ చేసి ఇక్కడికి వచ్చేది సొల్యూషన్ కోసం కాదు అనేది మీరు తెలుసుకోవాలన్నమాట.